సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, Thank you. ఎలాగైతే చేశారు. అండ్ అంటే సినిమా గురించి అందరూ అడిగారు, రవితేజ అన్నతో క్వశ్చన్ అంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం తేడాగా ఉండాలి కాబట్టి. సో ఇండస్ట్రీలో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ సిట్టింగ్ పార్ట్నర్ ఎవరు? ఏ పార్ట్నరు? సిట్టింగ్ పార్ట్నర్. నీకు ఇది చెప్తాను నేను. ఏం చెప్పాను నువ్వు పక్కన చెప్పు. అలా ఇంకోటి, సో బేసిక్గా కొన్ని కాంబినేషన్స్, కొన్ని మల్టీ స్టారర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా అప్పుడప్పుడు కూడా మేము సోషల్ మీడియాలో అట్లా చూస్తూ ఉంటాం, విక్రమ్ వేద మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి. వాటెవర్ అది ఎంతవరకు కరెక్ట్? మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమా చేయబోతున్నారు? అన్ని వచ్చినాయి, అన్ని ఫాల్సే. ఓకే, అన్ని ఫాల్సే, బట్ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను దాంట్లో షోగా. వాటి ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో ఇక్కడ చెప్పాను నేను, నన్ను అడిగితే ఎవరితో చేయడం ఇష్టం అంటే అఫ్ కోర్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సార్ మీకు ఒక గ్రేట్ క్వశ్చన్ అడుగుతా, నాకు గ్రేట్ ఆన్సర్ కావాలి. ఓహో, అంటే అది అడిగిన క్వశ్చన్ బట్టి ఉంటుంది, అది గ్రేటో కాదు. మూవీ అయితే చాలా ఎంజాయ్ చేశా సార్, చాలా నచ్చింది. ఫస్ట్ డే వెళ్ళాను సార్. యాక్చువల్లీ మూవీ మీద చాలా టార్గెటెడ్ రివ్యూస్ వచ్చాయి, వాళ్ళకి మీరు ఇచ్చే రియాక్షన్ కానీ మెసేజ్ కానీ ఏంటి? అసలు రియాక్ట్ అవ్వను నేను, 1% రియాక్ట్ అవ్వను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి రివ్యూస్ వాళ్ళది. ఓకేనా? అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా, సో ట్రై చేస్తాను నెక్స్ట్ టైం సాటిస్ఫై చేయడానికి.